నా మిత్రుడు దేవదాస్‌తో కలిసి మేము కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌ను సందర్శించడం జరిగింది. సో, ఇది మనం బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది విక్టోరియా మెమోరియల్ హాల్. ఇంటర్నల్‌గా ఇలా ఉంటుంది. పైకప్పు ఇది చూస్తే చాలా ఎంతో బాహాటంగా భారీ భవంతి ఇది. సో, ఇది బ్రిటిష్ రాణి విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మించినటువంటి భారీ పాలరాతి భవనం ఇది. 1906లో దీన్ని శంకుస్థాపన చేసి 1921 వరకు నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇది మ్యూజియంగా కొనసాగించబడుతుంది. సో, ఇలాంటి స్క్రీన్స్ చాలా ఉంటాయి. భగత్ సింగ్ ఇంకా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫిలిమ్స్ ఇన్స్పిరేషన్ గా వేస్తూ ఉంటారు. ఈ స్క్రీన్స్లలో స్వాతంత్ర సమర ఘట్టానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రదర్శనలు ఇందులో కొనసాగుతూ ఉంటాయి. సో, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి జ్ఞాపకార్థం కూడా పెద్ద పెద్ద హాల్స్లలో అతని ఫొటోస్ కానివ్వండి, ఎగ్జిబిట్స్ కానివ్వండి చేసి సందర్శకులకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది ఈ భవంతి. ఈ రోజు నాడు ఇది సుభాష్ చంద్ర బోస్ భవనం అని పిలవడంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది. పూర్తిగా ఈ భవంతి మేము విజిట్ చేసిన తర్వాత. మీరు కోల్కతా వచ్చినప్పుడు ఈ యొక్క భవంతిని సందర్శించండి. నా చిన్న వీడియో నచ్చేదంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.